తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జనసేనాని పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఇటీవలే చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు కేటాయించే మంత్రిత్వ శాఖ గురించి ఇరువురు నాయకులు చర్చించినట్లు సమాచారం. జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నాగబాబు శాసనసభకు ఎన్నిక కానందున ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత 6 నెలలలోపు ఆయన చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన్ను ఎమ్మెల్సీ చేసే అవకాశాలున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాగబాబుకు మంచి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. నామినేటెడ్ పదవుల పంపకాల సమయంలోనూ ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ఆయన్ను నియమిస్తారని అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. కానీ ఆ పదవులు ఇతరులకు కేటాయించారు. అయితే అదేవిధంగా వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సమయంలో ఖాళీ అయిన స్థానాల్లో ఒకటి ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం కూడా తెరపైకొచ్చింది. నాగబాబును రాజ్యసభకు పంపుతారని జరిగిన ప్రచారానికి కూడా ముగింపు పలికారు. 3 స్థానాలకు ఇతరుల పేర్లను ప్రకటించారు. అయితే ఆ ప్రకటన రోజే నాగబాబు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ స్థానాలు వైసీపీ కోటా నుంచి ఖాళీ అయ్యి టీడీపీ, బీజేపీ కోటాలో పడ్డాయి. కానీ ఆ స్థానాలకు ఒకరు మిగతా 2 పాతవారిని ఎంపిక చేశారు. ఇక నాగబాబు విషయంలో మంత్రి పదవి ఇస్తారని చంద్రబాబు ప్రకటించడంతో ఆయనతో తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే కీలక శాఖలు కేటాయించారు. కానీ హోంమంత్రిత్వ శాఖ తన వద్ద ఉంటే పరిస్థితి మరోలా ఉంటదని ఇటీవల ఒక సందర్భంలో పవన్ బహిరంగంగానే మాట్లాడారు. అది నిజం చేస్తూ ఆ శాఖను ఇప్పుడు జనసేన పార్టీకి ఇస్తారా? నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత మంత్రిత్వ శాఖల కేటాయింపులో మార్పులు చేర్పులుంటాయా? చూడాలి. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. జనసేనాని పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ఇటీవలే చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు కేటాయించే మంత్రిత్వ శాఖ గురించి ఇరువురు నాయకులు చర్చించినట్లు సమాచారం.
జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న నాగబాబు శాసనసభకు ఎన్నిక కానందున ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత 6 నెలలలోపు ఆయన చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన్ను ఎమ్మెల్సీ చేసే అవకాశాలున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాగబాబుకు మంచి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. నామినేటెడ్ పదవులు పంపకాల సమయంలోనూ ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ఆయన్ను నియమిస్తారని అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. కానీ ఆ పదవి ఇతరులకు కేటాయించారు. అదేవిధంగా వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన సమయంలో ఖాళీ అయిన స్థానాల్లో ఒకటి ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం కూడా తెరపైకొచ్చింది. నాగబాబును రాజ్యసభకు పంపుతారని జరిగిన ప్రచారానికి కూడా ముగింపు పలికారు. 3 స్థానాలకు ఇతరుల పేర్లను ప్రకటించారు. అయితే ఆ ప్రకటన రోజే నాగబాబు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ తేజ. అయితే ఏపీలోనైతే ప్రస్తుతం అయితే అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం మంత్రిత్వ శాఖనైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబుకి అయితే కేటాయించే అవకాశం ఉన్నది. ఆయనని మంత్రివర్గంలోకి తీసుకుంటానంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే మొన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పారు. ఇక గతంలో మనం చూసుకున్నట్టయితే నాగబాబు మొన్న జరిగినటువంటి 2000 తను ఏదైతే శాసనసభకు టికెట్ ఆదించారు, కానీ అది పొత్తుల్లో భాగంగా ఆయనకైతే కేటాయించలేదు. ఆ తర్వాత నాగబాబుకు టీటీడీ చైర్మన్ గా ఇస్తానని చెప్పి కూడా చాలా వరకు అయితే వార్తలు వచ్చిన నేపథ్యంలో అది కూడా ఎవరైతే ఒక మీడియా ఒక ఛానల్ అధినేత బిఆర్ నాయుడు కూడా కేటాయించడం జరిగింది. ఆ తర్వాత నాగబాబునైతే రాజ్యసభకు కూడా నామినేట్ చేస్తారన్నటువంటి చాలా వరకు ఊహాగానాలు అయితే వినిపడ్డ నేపథ్యంలో ఉన్నట్టుండిగా అనూహ్యంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబునైతే నేను ఆ నామినేట్ అంటే ఎమ్మెల్సీ కేటాయించి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటూ అలాగే ఖాళీగా ఉన్న ఒక మంత్రిత్వ శాఖను కూడా ఫుల్ చేస్తానంటూ కూడా ఆయన అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మనకు త్వరలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏవైతే మంత్ర శాఖలు ఉన్నాయో ఆ శాఖలను కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగానైతే వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే ఒక మీటింగ్ లో ఆయన హోంమంత్రిత్వ శాఖ నాకుంటే మాత్రం నేను ఖచ్చితంగా కూడా నేను ఇంకా వేరే రకంగా చూపించవని యూపీ తరహాలో అగ్రెసివ్ గా నేను కూడా వెళ్ళి అక్కడ చాలా వరకు డ్రగ్స్ ని కానీ మిగతా వాటిని కానీ ఎవరైతే వైసీపీ ఎవరైతే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళని మొత్తం పడతానంటూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ తన మనసులోని మాట బయట పెట్టినట్టుగా కూడా ఒక పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హోంశాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, తను ఆశిస్తున్నాడా అన్న ఊహాగానాలు కూడా ఇటు జనసేన పార్టీలో నాయకులలోనూ అలాగే ప్రజల్లోనూ ఇంత టీడీపీ వర్గాల్లోనూ కూడా నెలకొన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ మంత్రిత్వ శాఖల మార్పులు ఏమైనా చేస్తారు, ఒకవేళ చేస్తే నాగబాబుకు లేదా
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఏ రకమైన మంత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే పొత్తుల్లో భాగంగా జనసేనకైతే 3 కీలక మంత్రిత్వ పదవి శాఖలను ఇచ్చారు. ఇక నాగబాబును కూడా తీసుకుంటే మాత్రం 4 పదవులు, కీలక పదవులు జనసేనకు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కింద జనసేన పార్టీ వర్గాల్లో మాత్రం చాలా వరకు ఒక రకమైన సంతోష వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ స్థానాలు వైసీపీ కోటా నుంచి ఖాళీ అయ్యి టీడీపీ, బీజేపీ కోటాలో పడ్డాయి. కానీ ఆ స్థానాలకు ఒకరు మినహా ఇద్దరిని పాతవారిని ఎంపిక చేశారు. ఇక నాగబాబు విషయంలో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించడంతో ఆయనతో తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే కీలక శాఖలు కేటాయించారు. కానీ హోంమంత్రిత్వ శాఖ తన వద్దే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఇటీవల ఒక సందర్భంలో పవన్ బహిరంగంగానే మాట్లాడారు. అది నిజం చేస్తూ ఆ శాఖను ఇప్పుడు జనసేన పార్టీకి ఇస్తారా? నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత మంత్రిత్వ శాఖల కేటాయింపులో మార్పులు చేర్పులుంటాయా? చూడాలి మరి. చంద్రబాబుతో సమావేశమైన పవన్ కళ్యాణ్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే విషయమై చర్చ. ఆయనకు కేటాయించే శాఖ గురించి చర్చించిన నాయకులు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవల ప్రకటించిన సీఎం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగబాబుకు దక్కని అవకాశం. టీటీడీ చైర్మన్గా చేస్తారని అప్పట్లో ప్రచారం. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా నియమిస్తారనే ప్రచారం. కానీ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం ప్రకటన. మంత్రిత్వ శాఖలను మార్చే అవకాశాలున్నాయా? హోంమంత్రిత్వ శాఖపై కన్నేసిన జనసేనాని. ఇటీవలే తన మనసులో మాట బయటపెట్టిన డిప్యూటీ సీఎం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకొని ఎమ్మెల్సీ పదవి. రైట్, ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.